అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్బుతో మనకున్న సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అసలు భారతదేశంలో మనం డబ్బుని ఎలా చూస్తాం, మన ఖర్చుల వెనుక, మన ఆర్థిక నిర్ణయాల వెనుక దాగి ఉన్న అసలు సైకాలజీ ఏంటి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారా, ఈ ఒక్క మాట చాలు మన దేశంలో డబ్బుకు ఉన్న విలువేంటో చెప్పడానికి. అది కేవలం కాగితం కాదు, అదొక భావోద్వేగం. మన పరువు, ప్రతిష్ట, మన సంతోషం, మన భయం అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక చిరాకుతో మొదలుపెడదాం. సేల్స్ పర్సన్ అనగానే మనలో చాలామందికి ఎందుకో ఒక రకమైన అపనమ్మకం, ఒక దూరం పెట్టాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకలా? దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఈ స్లైడ్లో ఉన్నవి మనలో చాలామందికి రోజూ ఎదురయ్యేవే గదా. మనం అడక్కపోయినా లోన్ కావాలని ఫోన్లు, పదే పదే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, ఇక మాల్స్లోకి వెళ్తే చాలు మనల్ని వెంబడించి మరీ ఏదో ఒకటి అమ్మాలని చూస్తారు. వీటన్నిటివల్ల అమ్మో, వీళ్ల బారి నుండి ఎలా తప్పించుకోవాలిరా బాబూ అనే ఆలోచన మన మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయింది. ఈ దూకుడుగా అమ్మే పద్ధతుల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నిజ జీవిత ఉదాహరణ. ఆలోచించండి, నెలకి కేవలం 15,000 రూపాయలు సంపాదించే ఒక ఇంట్లో పనిచేసే ఆవిడకి 6వ తరగతి చదువుతున్న వాళ్ల పాప కోసం ఏకంగా 2 లక్షల రూపాయల ఎట్టెక్ కోర్స్ అమ్మేశారు. ఎలా అమ్మారనుకుంటున్నారు? మీ పాప భవిష్యత్తు నాశనమైపోతోంది అంటూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మరీ అంటగట్టారు. సో పాయింట్ ఏంటంటే, ఇలాంటి సంఘటనల వల్లే మన సమాజంలో ఈ తప్పుడు అమ్మకాల సంస్కృతి, ఒకరిపై ఒకరికి అపనమ్మకం అనేది ఇంతలా పెరిగిపోయింది. సరే, ఇది బయట నుంచి వచ్చే ఒత్తిడి. మరి మన లోపలేం జరుగుతోంది? మనల్ని అంత సులభంగా ఎలా లొంగుదీసుకుంటున్నారు? దానికి కారణం తక్షణ సంతృప్తి, అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఇంతకీ ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. దేనికోసం ఆగలేకపోవడం. ఆనందమైన ఏదైనా వస్తువైనా ఇప్పుడే ఈ క్షణంలోనే కావాలి అనుకోవడమే. మన చాలా ఆర్థిక నిర్ణయాల వెనుక ఇదే ఉంటుంది. దీనికొక క్లాసిక్ ఉదాహరణ ఉంది. 1970లలో జరిగిన ఒక ఫేమస్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ ఇది. కొంతమంది పిల్లల ముందు ఒక చాక్లెట్ పెట్టారు. ఇది ఇప్పుడు తినేయొచ్చు, కానీ ఓ 15 నిమిషాలాగితే ఇంకో చాక్లెట్ ఇస్తాం, అప్పుడు 2 వస్తాయి అని చెప్పారు. మరి పిల్లలేం చేశారనుకుంటున్నారు? ఊహించినట్టే చాలామంది ఆ ఒక్క చాక్లెట్నే వెంటనే తినేశారు. ఇప్పుడు చూడండి, అదే మార్ష్మెలో టెస్ట్ ఈరోజు మన జీవితాల్లో ఎలా కనిపిస్తోందో. ఆ వెంటనే దొరికే ఒక చాక్లెట్ ఉంది కదా, అది ఈఎంఐలో కొనే కొత్త ఐఫోన్ లాంటిది. మరి ఆగి తీసుకునే 2 చాక్లెట్లు మన ఆరోగ్యానికి దీర్ఘకాలంలో మేలు చేసే జిమ్ మెంబర్షిప్ లాంటిది. మనకు వెంటనే చేతికొచ్చే ఆనందం కోసం ఎంత ఎక్కువైనా చెల్లించడానికి రెడీ అయిపోతాం. సరే, ఇది మన లోపలి కథ. మరి మనల్ని ప్రభావితం చేసే బయటి ప్రపంచం, ఒత్తిడి సంగతేంటి? డబ్బుతో మన హోదాను, మన స్టేటస్ను ఎలా ప్రదర్శిస్తాం? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన మాట. భారతదేశం సహజంగానే ఒక అపనమ్మక సమాజం. మనం ఎవ్వర్నీ అంత తొందరగా నమ్మం కదా. మరి ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు ఎదుటివాళ్లని ఎలా అంచనా వేస్తాం? అక్కడే డబ్బు రంగంలోకొస్తుంది. డబ్బు మనకొక సిగ్నల్ లాంటిదన్నమాట. ఒకరి దగ్గర డబ్బు ఉంది అంటే వాళ్ళు విజయవంతమైనవారని, స్థిరమైనవారని, నమ్మదగినవారని అనుకుంటాం. అందుకే ఖర్చు పెట్టడం అంటే కేవలం వస్తువులు కొనడం కాదు, చూడండి నా స్టేటస్ ఇది అని ప్రపంచానికి చెప్పడం కూడా. మన హోదా చిహ్నాలు ఎలా మారాయో చూడండి. 1980లలో ఒక బజాజ్ చేతక్ స్కూటర్ ఉండటమంటే పెద్ద స్టేటస్ సింబల్. దానికోసం 2 ఏళ్లు ఆగాల్సి రావడమంటే మీ దగ్గర డబ్బు, పలుకుబడి ఉన్నట్టే లెక్క. మరి ఈరోజు అదే స్థానంలోకి ఒక లగ్జరీ కారు వచ్చింది. సాధనాలు మారాయి, కానీ హోదాను చూపించాలనే కారణం మాత్రం మారలేదు. ఈ షో ఆఫ్ ఎఫెక్ట్ మన ఇళ్లల్లో కూడా భలే కనిపిస్తుంది. మనం ఎక్కడెక్కువ ఖర్చు పెడతాం? అతిథులు వచ్చి చూసే హాల్ మీద. కాని విదేశాల్లో అలా కాదు. వాళ్లు తమ సొంత సౌకర్యం కోసం పర్సనల్ స్పేస్ అయిన బెడ్రూమ్ మీదే ఎక్కువ ఖర్చు చేస్తారు. అంటే మనకు ఇతరుల దృష్టిలో మన గౌరవం చాలా ముఖ్యమన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్ విని ఆశ్చర్యపోతారు. 10 లక్షల కోట్లు. అవును, 10 లక్షల కోట్లు. ఇదేంటో తెలుసా? మన దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ విలువ. హోదాను ప్రదర్శించడానికి ఇంతకంటే పెద్ద వేదికేముంటుంది చెప్పండి? ఇక్కడే మనకు ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. ఒక కుటుంబం కూతురు చదువు కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించొచ్చు.
కాని అదే కూతురి పెళ్లి కోసం 20 లక్షల అప్పు చేసైనా సరే ఘనంగా చేస్తారు. ఎందుకు? సమాజం ముందు పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయం. ఇప్పుడు ఈ దూకుడు అమ్మకాలు, హోదా కోసం మనం తీసుకునే ఈ తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఒక కీలకమైన రంగంలో ఎలాంటి నష్టాన్ని కలిగిస్తున్నాయో చూద్దాం. అదే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది చాలా విచిత్రమైన ప్రోడక్ట్ కదా. మనం డబ్బు కట్టి కొంటాం, కాని దాన్ని వాడాల్సిన రోజు ఎప్పటికీ రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటాం. సరిగ్గా దాని ప్రత్యేక స్వభావమే దాని తప్పుడు పద్ధతులకు, మోసాలకు కేంద్రంగా మారుస్తుంది. 20%. ఈ నంబర్ ఏంటంటే, మన దేశంలో ఇన్సూరెన్స్ అథారిటీకి వచ్చే ప్రతి 100 ఫిర్యాదులలో 20 ఫిర్యాదులు కేవలం తప్పుడు సమాచారమిచ్చి మోసం చేసి అమ్మిన వాటి గురించే. అంటే కస్టమర్లకు తరచుగా తప్పుడు ఉత్పత్తులు అంటగడుతున్నారన్నమాట. అందుకే ఈ మాట అంటారు, భారతదేశంలో ఇన్సూరెన్స్ కొనబడదు, అది అమ్మబడుతుంది. దీని అర్థమేంటంటే, ఇది కొనేవాళ్ల అవసరాల కోసం కాకుండా అమ్మేవాళ్ల టార్గెట్స్ మీదే ఎక్కువగా నడుస్తోంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి దీనికి పరిష్కారం లేదా? ఒక మంచి మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఆలోచించే విధానంలో ఒక మార్పు రావాలి. పాత పద్ధతి ఏంటి? బలవంతంగా అమ్మడం. ఫోకస్ అంతా అమ్మేవాడి కమిషన్, టార్గెట్ల మీదే. వాళ్ల ప్రశ్న ఒకటే, ఈ ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి? కాని కొత్త పద్ధతిలో ఫోకస్ కస్టమర్ అవసరాలపై ఉంటుంది. అప్పుడు ప్రశ్న ఇలా మారుతుంది, వారి సమస్యను నేను ఎలా పరిష్కరించగలను? అమ్మకాన్ని సలహాగా మార్చడమే దీని ఉద్దేశం. సో, ఈ మొత్తం విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్న. ఇకపై మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు నిజంగా ఏమి కొంటున్నారు? ఒక వస్తువునా? హోదానా? తక్షణ సంతృప్తినా? లేక మీ సమస్యకు ఒక పరిష్కారన్నా? ఆలోచించండి. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్. మన మాట, మన భావం, మన జీవితం.